మొత్తంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఎక్కడ ఉంది అంటే సమాధానం లేదు. కానీ పదే పదే ఏసీబీ విచారణకు పిలుస్తూనే ఉన్నారు కేటీఆర్ని. ఈ నేపథ్యంలో మరి ఏంటి ఈ ఫార్ములా, ఈ వ్యవహారం ఏంటి, ఎందుకు ఇన్నిసార్లు ఏసీబీ విచారణకు పిలుస్తున్నారు? ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, అదేవిధంగా విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. నమస్తే అండి. రవీంద్రరావు గారు, పదే పదే ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా కూడా. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఫార్ములా ఈ అనే వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే బేసిక్గా ఇందులో అవినీతి లేదు అని పదే పదే స్పష్టం చేస్తున్నారు. కానీ చాలా క్వశ్చన్స్ ప్రజల ముందు ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది, నిజంగా మరి 44 కోట్లకు సంబంధించి నిజంగా ఎక్కడ అవినీతి చేశారు కేటీఆర్ అనే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఎటువంటి సమాధానం వస్తుంది? గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ గారు, మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. సరే, ఈ కార్ రేస్ అనేది కేసు అనేది ఈరోజు ఏం కాదు, చాలా రోజుల నుంచి నడుస్తున్నది. కేసు పెట్టిన విధానం, గతంలో కేటీఆర్ గారిని పిలిచిన విధానం, ప్రశ్నించిన విధానం, ఇదంతా కూడా ప్రజాక్షేత్రంలో పోయింది. ఆ మధ్యకాలంలో సర్వే చేస్తే కూడా విచిత్రం ఏంటంటే 67% మంది ప్రజలు ఈ కార్ రేస్ సంబంధించి అవినీతి జరగలేదని పబ్లిక్ సర్వేలో తేలింది. అంటే ఇంత లోతుగా ప్రజలు గమనిస్తున్నారు. కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం, కేసీఆర్ గారి మీద కేసు పెట్టడం, కమిషన్లు వేయడం, విచారణలు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే గొంతుక, తెలంగాణ గొంతుక ప్రశ్నిస్తుంది. ఏదైతే 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాలకు సంబంధించి మేనిఫెస్టో 100 రోజుల్లో అమలు పరుస్తామని ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తుంటే వాటన్నిటి పక్కన పెట్టి అప్పుల రాష్ట్రమని, లేదా డబ్బులు ఎక్కడున్నాయని, ఎట్లా అమలుపరచాలని, శరీరం కోసియమంటారా కోసుకపోతారని రకరకాల దగులుబాజీ మాటలు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేక ప్రశ్నించే గొంతుని నొక్కే ప్రయత్నం ఇది. ఎన్నికల ముందు కూడా ఇదే ప్రచారం. కేసీఆర్ గారి కుటుంబం అవినీతి చేసింది, లక్షల కోట్ల అవినీతి చేసింది, కాళేశ్వరం మొత్తం కూడా అవినీతే, ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా దోసుకుతున్నారని విచ్చలవిడిగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక అమలు పరచాలి, సంపదను సృష్టించడం తెలియదు, ప్రభుత్వాన్ని నడపడం తెలియదు. కానీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా వ్యతిరేకతనికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తోడైందో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో చీల్చి చెండాడుతున్నారో, కేసీఆర్ గారు మళ్ళీ కావాలి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే కావాలని ప్రజల నుంచి ఏ రకంగానైతే నినాదం బయలుదేరిందో, దీన్ని తుంచడం కోసం ఎన్నికల ముందు చేసిన ప్రచారాన్ని వాస్తవం అని నిర్ధారించడం కోసం, కాలాన్ని గడపడం కోసం, ప్రజల్లో ఈ ముద్రని కొనసాగించడం కోసం చేసే కుట్ర కుతంత్రమే. అంటే పదే పదే అవినీతి అని మాట్లాడుతున్నారు కదా. నిజానికి ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగే అవకాశం ఉందా? ఏమంటారు మీరు? ఒకటే విషయం అండి, మొన్న వీళ్ళు ప్రపంచ సుందరి పోటీలు పెట్టారు. దీంట్లో ప్రభుత్వానికి కొంత ఖర్చు అయింది, ప్రభుత్వమే దీన్ని ముందు పడ్డది. స్పాన్సరర్స్ కూడా కొంతమంది ఉండదు. స్పాన్సరర్స్ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చినాయి, ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది, దీనివల్ల మరి ప్రభుత్వానికి వచ్చిన ప్రతిష్ట ఏంది, లాభం ఏందో చెప్తారా? చెప్పమనండి. తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గ్లోబల్ స్టేట్గా, గ్లోబల్ హెడ్ క్వార్టర్ లాగా హైదరాబాద్ ఉంది. దీనికి ఒక విస్తృత ప్రచారాన్ని కల్పించాలి, పెట్టుబడులు రావాలి, దీనికి ఒక ప్రాధాన్యత రావాలని కొన్ని అంతర్జాతీయ కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో ఈ కార్ రేస్ అనేది కూడా ఒక ఎలక్ట్రికల్ కార్లు ప్రచారంలో బాగుండాలి, రాబోయే తరానికి ఎలక్ట్రిక్ కార్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని ఆ పోటీల నిర్వహణ అనేది జరిగింది. స్పాన్సరర్స్ ఉన్నారు, వారు మా డబ్బులు చెల్లించాల్సింది ఆ కంపెనీకి చెల్లించలేదు. దానికి ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ 2వ దఫా అగ్రిమెంట్ చేసుకోవాలి. కనుక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ అగ్రిమెంట్ అనేది వాల్యూలో ఉండాలి, ఫోర్స్లో ఉండాలంటే ఆ ఒత్తిడి మేరకి ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకొని అధికారులందరూ ఫైల్ మూవ్ చేసి ఏదైతే హెచ్ఎండిఏ సంస్థ ఈ రకమైన కార్యక్రమాలు చేయడానికి పెట్టుబడి పెడుతుందో, అనుసంధానం చేస్తుందో, ఆ సంస్థ ద్వారా ఈ 54 కోట్ల రూపాయలు అనేటివి పెట్టుబడి పెట్టారు. ఇవి మళ్ళీ రిటర్న్ వచ్చేటివే.
మళ్ళీ స్పాన్సర్ వచ్చాక చేయడం కోసం ఆ అగ్రిమెంట్ ఇన్వాల్యూడ్ కాకుండా ఉండడం కోసం ఇచ్చిన డబ్బులు అవి. హెచ్ఎండి అనేది ఒక అటానమస్ సంస్థ, దానికి అధికారులు ఉన్నారు, ఫైల్ ఎస్టాబ్లిష్ చేశారు, ప్రభుత్వం అనుమతి తీసుకున్నారు, వాళ్ళ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే బేసిక్ గా అవినీతి అని అంటే డబ్బులు పక్కదారి పట్టడమే. సో ఇక్కడ పక్కదారి పట్టే అవకాశం ఎక్కడుందని అడుగుతున్నాను. ఈ డబ్బులు హెచ్ఎండిఏ నుంచి కంపెనీకి వెళ్ళినాయి. ఏ కంపెనీ అయితే నిర్వహించిందో ఆ కంపెనీకి వెళ్ళినాయి. వారు డబ్బులు మాకు ముట్టినాయని చెప్పారు, ముట్టలేదని చెప్పలేదే. ఇప్పుడు నువ్వు ట్రాక్ మొత్తం తీస్తే వారి అకౌంట్లో డబ్బులు వేసి అక్కడి నుంచి మళ్ళీ ఎటన్నా వచ్చినట్టు ట్రాక్లో దొరికిందా? డబ్బులు ఎక్కడన్నా మార్పు జరిగినట్టు, త్రో ఏమైనా పోయినట్టు చెప్పలే కదా, ఎవరు చెప్పలే, ట్రాక్లో దొరకలే. జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ జరిగింది. అవినీతి ఎక్కడ? ఏసీబీ ఎక్కడ విచారణ చేస్తుంది? ఖచ్చితంగా కరప్షన్ ఎలిగేషన్స్ ఉండాలి. ఇలా ఎలిగేషన్స్ ఎవరి మీద చేస్తున్నావు? ఏ విధానం? హెచ్ఎండి అకౌంట్ల నుంచి ఏదో డైరెక్ట్గా ఏ ప్రాసెస్ జరగకుండా, అధికారులు నోట్ ఫైల్ చేయకుండా, ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా. ప్రభుత్వం అంటే ఎవరు? కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ప్రభుత్వం కాదా? హెచ్ఎండిఏ ప్రభుత్వ సంస్థ కాదా? ఇచ్చిన డబ్బులు ఇప్పుడు మీరు తీయండి. ఇవి అధికారంలో వచ్చిన కానీ హెచ్ఎండిఏ ద్వారా ఎన్నిసార్లు డబ్బులు వివిధ రకాల కార్యక్రమాల కోసం కేటాయించారో తీయండి. భోజనాల ఖర్చులకి ఒక సమావేశం పెట్టడానికి నేను మొన్న చూసిన 7 కోట్ల రూపాయల నిధులను ఇచ్చారు కేవలం భోజన ఖర్చులకే. కోట్లాది రూపాయల హెచ్ఎండిఏ నిధులను వాడుతున్నారు. ఈ హైదరాబాద్లో జరిగే అనేక కార్యక్రమాలకి హెచ్ఎండి అనేది స్పాన్సర్షిప్ చేస్తుంటుంది. ఆ రకంగా విధానం జరిగే సాంప్రదాయం ఉంది కనుక ఇది ఖచ్చితంగా బదనాం చేసే కార్యక్రమం. ఎట్టి పరిస్థితులు కూడా అవినీతి ఏమాత్రం లేని, స్కోప్ లేని కేసును ముందు వేసుకొని ఈ రకంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తూ, కాలక్షేపం చేస్తూ, నిత్యం మీడియాలల్లో, టీవీలలో చర్చలు కొనసాగించడం కోసం, ప్రజల్లో కేసీఆర్ గారి కుటుంబాన్ని పలచన చేయడం కోసం చేసే రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. ఓకే, అంటే ఎదుటి వాళ్ళ పద్ధతి ప్రకారం పోయినా తప్పు, తాము పద్ధతి తప్పిన ఒప్పన్న విధంగా వ్యవహార శైలి కనిపిస్తుంది. శ్రీశైల్ గారు, ప్రధానంగా ఏది అవినీతి, ఎక్కడ ఉంది అవినీతి అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఏసీబీ మాత్రం ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి పదే విచారణకు పిలుస్తున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కూడా విచారణ జరిగింది. అయితే ఏం జరుగుతుందని అనుకోవాలి? ఎందుకంటే దీనికి సంబంధించి కావాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి అని కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వ వ్యవహార శైలిని కానీ, ఏసీబీ వ్యవహార శైలిని కానీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? స్వేచ్ఛ గారు, గుడ్ ఈవినింగ్. రవీంద్రరావు గారికి నమస్తే, అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. స్వేచ్ఛ గారు, ఏం లేదు దీంట్లో, అవినీతి లేదు, ఏం లేదు. వీళ్ళు అసెంబ్లీలో చర్చ పెట్టమని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే, చర్చ ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మామూలుగా అలవాటు వాళ్ళకి, మేము ఇంకా ప్రిపేర్ అయి రాలేదని. మొన్న బనకచర్ల విషయంలో గిట ఉత్తమ్ గారు, మేము ఇంకా స్టడీ చేయాలి దాన్ని, నేను ఒకవైపు నీళ్ళు తరలించిపోతా ఉంటే ఇంకా స్టడీ చేయాలంటారు వాళ్ళు. సో ఇది ఏంటంటే, మనము యాక్చువల్ గా ప్రభుత్వాలు నడిపేవాళ్ళు, పార్టీలు నడిపేవాళ్ళు, భవిష్యత్తు దృష్టి గనక ఉన్న నాయకులు అయితే చాలా పెద్ద స్థాయిలో, చాలా ముందు ఒక 20 ఏళ్ల ముందు, 30 ఏళ్ల ముందు ఆలోచిస్తారు. అట్లాంటి నాయకులు కేసీఆర్ గారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేసు అనేది ఎందుకు వచ్చింది అనేది కనుక మనం ఆలోచిస్తే, మీరు చూడండి స్వేచ్ఛ గారు, ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ వి స్పీక్ ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం అవుతా ఉంది. ఇజ్రాయిల్, కొంచెం నాకు టైం ఇవ్వండి, ఇజ్రాయిల్ గ్యాస్ అండ్ ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చమురు ధరల మీద డిపెండెన్సీ, భారత్ లాంటి దేశము దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడడం వల్ల, ఎందుకంటే మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ లేవు, మనకు ఒకటి చాలా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతుంది, 2 పొల్యూషన్ పెరుగుతుంది. వీటన్నిటికీ సొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ముడి చమురు నిక్షేపాల మీద నుంచి ఎలక్ట్రానిక్ వాహనాల మీదకి దృష్టి మలుతా ఉంది ప్రపంచం అంతా కూడా. అది అందిపుచ్చుకుని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారి పాలనలో, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ రేసు ఈ ఈవీలని ప్రమోట్ చేయడానికి, దానికి సంబంధించిన పరిశ్రమలు రావడానికి, తద్వారా ఉపాధి పెరగడానికి, యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి, వాళ్ళ జీవనాన్ని పెంచడానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వము ఇంత పెద్దగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. దాన్ని ప్రజా ప్రభుత్వం అంటారు.
అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ ఈ విషయాలు అర్థం కావు. వాళ్ళు ఏంటంటే అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా ఏదో హామీలు ఇచ్చి బొటాబొట్టి మెజారిటీతో ఇక్కడ అధికారంలోకి వచ్చి ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చే పరిస్థితిలో లేరు. ఈ రోజు తెలంగాణ భవన్ కి ప్రజలందరూ కూడా జనతా గ్యారేజీ క్యూ కట్టినట్టు కడతా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళు చాలా ఆడంబరంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాన్ భవన్ అని చెప్పి ఆడ దరఖాస్తులు తీసుకుంటాము, ముఖ్యమంత్రి ప్రతిరోజు ఉంటాడని చెప్పి అది బట్టి విక్రమార్క దగ్గర దోసేస్తే బట్టి విక్రమార్క గారేమో ఆడాను సెక్రటేరియట్ లో ప్రతి చోట కూడా దందాలు పెట్టి రేట్లు పెట్టి కమిషన్ల దందాలు మంత్రులందరూ నడుపుతున్నారు, వాళ్ళ సొంత మంత్రి అంటా ఉన్నారు. సో ఈ రోజు మొత్తంగా ప్రజా ఆగ్రహం ఎంత పెళ్ళుపుకుతున్నదంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు గుర్తొస్తున్నది. 2 రీజన్స్ గుర్తొస్తున్నది. ఒకటి, ఆ రోజు అద్భుతమైన పరిపాలన అందించిన కేసీఆర్ పదే గుర్తొస్తున్నాడు. 2, ఈ రోజు తమని అష్ట కష్టాలు అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డిని తలుచుకున్నప్పుడల్లా కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎవరికి అనిపించడం లేదు, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఎవరికి అనిపించడం లేదు. ఇది రేవంత్ రెడ్డికి బర్దాష్ అయితే లేదు, నిద్ర పడతలేదు, ఆయనకి టెన్షన్ వస్తా ఉంది. సో ఏదో ఒకటి చేసి విచారణల పేరుతో ప్రజల దృష్టిలో పలసన చేయాలని రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నిస్తే అంత పలసన అవుతా ఉన్నాడు. ఈటెల రాజేందర్ గారు మొన్న కుండ బద్దలు కొట్టిండు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. ఆ రేవంత్ రెడ్డి గారు శునకానందం మొండిరు, నేను కేసీఆర్ నే నేను విచారణకు పిలిపిస్తున్నా అని దాన్ని మొత్తం తుసుము అనిపించిండు ఈటెల రాజేందర్ గారు. చాలా స్పష్టంగా కేబినెట్ ఆమోదం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ నిర్ణయం జరగలేదని ఈటెల గారు చెప్పిండ్రు. ప్రతి 15 రోజులకు ఒకసారి మేము కేబినెట్ సమావేశం అయ్యేవాళ్ళము. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిరు, ఏ చిన్న నిర్ణయమైనా మీరు నియోజకవర్గాల్లో గానీ మీరు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్న చోట గానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కేబినెట్ ఆమోదం ఉండాలి అని మాకు పదే కేసీఆర్ గారు చెప్పేవారని ఈ రోజు ఈటెల రాజేందర్ గారు బీజేపీ ఎంపీ గారు ఈ రోజు చెప్తా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు చెప్తున్నారు, ఆ రోజు కేబినెట్ లో ఆయన కూడా ఉన్నాడు అని ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. జూపల్లి కృష్ణారావు కూడా ఈ కేబినెట్ లో ఉన్నారు, మొత్తం అబద్ధాలు చెప్తున్నారు అని చెప్తున్న పరిస్థితిలో ఈ రోజు రెండు రీజన్స్ స్వేచ్ఛ గారు. ఒకటేమో ఈ ప్రభుత్వం అక్టర్ గా ఫెయిల్ అయిపోయింది, ప్రజల ఆగ్రహం విపరీతంగా ఉన్నది. ఈ రోజు రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుందేమో, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారు అని అంటున్నారు, కరుగార్చి వార్తలు పెడతారు. దాంతో ఏంది, ఒకటి బీఆర్ఎస్ ని బదనాం చేయాలి, 2 ప్రజల్ని మభ్యపెట్టాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ రైతు భరోసా మొత్తం ఇస్తాము, ఎకరాల లెక్క లేకుండా ఇస్తామంటున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు, కేసీఆర్ మీద ఎన్ని నిందలేసారు, పడావు భూములకు డబ్బులు ఇచ్చినామన్నారు, అదన్నారు ఇదన్నారు. ఈ రోజు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఇట్లా చేస్తున్నారు. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళ హామీని నమ్మొద్దు. ఈ రైతు భరోసా అనేది ఎలక్షన్ ముందు కాబట్టి, స్థానిక సంస్థలు ముందు కాబట్టి రేపటి నుంచి ఏమైనా ఇస్తారేమో, కానీ ఆ తర్వాత జరగదు. మీకు ఈ సంవత్సరంన్నర అనుభవం రైతులకి జనాలకి ఉన్నది. సో వీటన్నిటిని దృష్టి మరలించడానికి హరీష్ రావు గారిని పిలవాలి, కేసీఆర్ గారిని పిలవాలి, కేటీఆర్ ని పిలవాలి. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎంతైతే టైం పాస్ చేస్తున్నారో, న్యూటన్స్ 3rd law of motion ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు బంతిని ఎంత గట్టిగా నేలకు అదిమి పెడితే అంత ఎత్తుకు పైకి లేస్తుంది. దట్ ఈస్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చాలా స్పష్టంగా జనాలు ఎవరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ నెటిజన్లు కానీ సిటిజన్లు కానీ ఎవరు కూడా కేటీఆర్ తప్పు చేసిండు ఈ విషయంలో, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని ఎవరు అనుకోవడం లేదు. ఇందాక రవీందర్ గారు చెప్పినట్టుగా ఆ డబ్బులన్నీ కూడా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినవి. అదేమి క్యాష్ డీలింగ్ కాదు, అదేమి హవాలా డీలింగ్ కాదు, అది పూర్తిగా వైట్ లో జరిగింది. అది ఈ వైట్ ట్రాన్సాక్షన్స్ అనేది రేవంత్ రెడ్డికి జన్మలో ఎరుగడు ఆయన. సో ఏంటంటే ప్రతి దాంట్లో తమలాగానే అందరు క్రిమినల్ మైండెడ్ ఉంటారు, తమలాగానే జైలు పక్షులుగా ఉంటారు, తమలాగానే అందరిని జైల్లో పెట్టాలి అని రేవంత్ రెడ్డి ఊహిస్తున్నారు. కానీ ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది. దానికి తారకాణమే ఈ రోజు విపరీతంగా కేటీఆర్ కి, మొన్న హరీష్ రావు గారికి, అంతకుముందు కేసీఆర్ గారికి వాళ్ళు విచారణలకు పోతుంటే తండోపతండాలుగా జనాలు తరలి వస్తా ఉన్నారు. ఏ వార్త ఏ టీవీ ఛానల్లో ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా జనాల కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా చాలా రేవంత్ రెడ్డి యొక్క పొలిటికల్ వెండెట్ అంటున్నారు తప్ప ఇంకోటి లేదు. శ్రీశైల గారు, అంటే మీరు ప్రస్తావించినట్టుగానే ఈ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిందనే విషయం ప్రజలే మాట్లాడుతున్నారు. అంటే ఈ విధంగా అటెన్షన్ డైవర్షన్, ఏదో ఒక విచారణ పేరుతో అటెన్షన్ డైవర్ట్ చేసినంత మాత్రాన ఫెయిల్ అయిన ప్రభుత్వానికి పాస్ మార్కులు పడిపోతాయా? రవీంద్రరావు గారు, ప్రభుత్వం పరిపాలనలో ఫెయిల్ అయిందని జనంలోకి వెళ్ళి పరిపాలన ఎట్లుందని అడిగితే వాళ్ళే ఆన్సర్ చెప్తున్న పరిస్థితి. అంటే ఇట్లా
విచారణల పేరుతో పిలవడం కానీ ఇంకేదైనా అటెన్షన్ డైవర్షన్ కార్యకలాపాలకు పాల్పడితే ఈ ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వానికి ప్రజలు పాస్ మార్కులు వేసే పరిస్థితి కనిపిస్తుందా? ఎక్కడి సమస్యలు అక్కడనే ఉంటున్నాయి కదా, రోజు రోజుకు సమస్యలు గుట్టలు పెరుగుతున్నాయి, సమస్యల లిస్టు పెరుగుకుంటూ వస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి, చాలా తీవ్రంగా కూడా ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వం నిజంగానే నీతివంతమైన ప్రభుత్వమా? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, పరిపాలిస్తున్న అధికారులు కానీ విచ్చలవిడిగా అవినీతి. బిల్లుల కోసం పర్సెంటేజ్లు అండి విచిత్రం. 10%, 15%, 20% బయట చర్చ జరుగుతుంటే ఎంత అధ్వానం అనిపిస్తుంది. ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఎస్ఐలు, సిఐలు, అధికారులు విచ్చలవిడతనం, నాయకులు విచ్చలవిడతనం, ఎక్కడికక్కడ బరికేస్తున్నారు. ఇంత అవినీతికరంగా వ్యవహరిస్తున్న ఈ పాలకులు అవినీతి జరగని కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రభాగాన్ని నిలిచిన తెలంగాణ పట్ల జీవన్మరణ సమస్య విధానం కలిగిన రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి అనేక రంగాల అగ్రభాగాన్ని నిలిపిన నేతలపైన అవినీతి బురద జల్లడం కోసం ఇంత చిల్లరగా దిగజారి మాట్లాడుతుంటే, కమిషన్లు వేస్తుంటే, రోజువారీగా పిలుస్తుంటే, గంటల కొద్ది కూర్చోబెట్టి అడిగింది అడిగి బాగా అసహనానికి గురి చేసి ఇరిటేట్ చేస్తుంటే ఎవరికి అర్థం కావాలి కదా. విచ్చలవిడి హామీలు ఇచ్చాను. హామీలు ఇచ్చిన రోజున తెలీదా వారు అధికారంలో అనుభవించిన పార్టీ ప్రభుత్వం సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, ఎన్ని హామీలు ఇవ్వగలుగుతాం, హామీలకు ఎంత ఖర్చు అవుద్ది, ఎంత బడ్జెట్ ఉండాలి అని తెలియని నేతనా, తెలియని పార్టీనా? అన్ని తెలిసి ఉండి పారదర్శకంగా అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. ఈ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందనేది అధికారంలోకి వచ్చాక ఇన్ని లక్షల అప్పు ఉందని అనుకోలే. మొత్తం ఇంత లంకెల బిందెలు దొరుకుతాయి అనుకున్నాం, అది లేదు అని బేలతనం ఏంటండి? ఉద్యోగస్తులకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చి కోసుక తింటారా? నా శరీరాన్ని కోసుకుంటారా? వాయిదా ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే పరిస్థితి దొంగలాగా చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఎంత ప్రతిష్టం తెచ్చాము, ఎంత అగ్రభాగం, ఎంత పంట అండి, 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంటకు తీసుకెళ్ళాం. నాణ్యమైన కరెంటు దేశంలో అగ్రభాగాన్ని ఇచ్చాం. మంచినీరు 50,000 కోట్లతోటి మిషన్ భగీరథ ద్వారా యావత్ రాష్ట్రానికి అనుసంధానం చేసి ఇంటింటికి ఉచితంగా ప్రాసెస్డ్ వాటర్ ఇచ్చాం. ఎన్ని చెక్ డ్యామ్లు కట్టాం, 50,000 చెరువులను పునర్నిర్మాణం చేశాం. ఆ మొత్తం నీటిని కూడా భూగర్భ జలాలు పెంచగలిగాం. ఎక్కడైనా నీటి చుక్క కనిపించేలా చేస్తాం. ఇన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసాం. ఎంత చక్కటండి హరితహారం, శాంతి భద్రతలు ఎంత గొప్పగా ఉండే. ఎక్కడన్నా ల్యాండ్ గ్రాబింగ్ కనిపించినా, గుండాయిజం, రౌడీజం కనిపించినా, ఈ రకంగా తీర్చిదిద్దుకున్న రాష్ట్రం ఇవాళ ఎటువైపు పోతుంది? ఏం హామీలు ఇచ్చారు? అమలు పరచలే. అమలు ఎందుకు పరచలేదు అని నిలదీసి శక్తివంతులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులుగా చిత్రీకరించి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని పిచ్చి కమిషన్లు వేసి, ఏం కమిషన్ అండి? కాళేశ్వరం కమిషన్ 94,000 కోట్లయింది. మొత్తం కాళేశ్వరం మీద విచారణ లేదు, చాలా మంది తెలియదు. కేవలం 3 బ్యారేజీల మీద, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం సంబంధించిన బ్యారేజ్లకు సంబంధించి అక్కడ ఎందుకు నిర్మాణం చేసినారు, మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది, అక్కడ ఎవరు డిజైన్లు ఇచ్చినారు, ఇచ్చిన డిజైన్ల ప్రకారం చేసినారా లేదా, ఇది ఎవరు చెప్తారండి? ముఖ్యమంత్రి చెప్తాడా? ముఖ్యమంత్రికి చేసిన ఆయన చెప్తాడా? సాంకేతిక నిపుణులు చెప్పరా? ఇప్పుడు వ్యవసాయానికి సాగునీరు కావాల్సి ఉంటే ఉన్న ఫలంగా సాంకేతిక నిపుణులు పెట్టుకొని బ్యారేజీ, కుంగిన బ్యారేజీని పునర్నిర్మించి నీళ్ళు అందించాలి. కానీ ఈ కమిషన్ వేసి ఇంతకాలం 1.5 ఏడాది సాగదీస్తారా? దీన్ని కేసీఆర్ గారిని కూర్చోబెట్టి విచారణ చేస్తారా? మరి 94,000 కోట్ల ఎందుకో రిజర్వాయర్ల మీద వేయలే, ఎందుకో టన్నెల్స్ మీద వేయలే, ఎందుకో పంప్ హౌస్ల మీద వేయలే, ఎందుకో గ్రావిటీ కెనాల్స్ మీద వేయలే, మరి మొత్తం యావత్తు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణ చేయలే? చేస్తే ఎంత అభివృద్ధి చేస్తామో చెప్తాం. ఈ ప్రాజెక్టు ఎంత గొప్పదో ప్రజలకు తెలుస్తుంది.
అందుకని అది తెలియకూడదని కప్పిపుచ్చి ఆ రకమైన కమిషన్ వేసి కేసీఆర్ గారిని ప్రతిష్టను తగ్గించాలి. Yes, ఇలా ఒక్కటే కేసీఆర్ గారి కుటుంబం అవినీతి చేసింది, అప్రతిష్ట పాలు చేయాలి, పల్సన చేయాలి, వాడిని కుషించకపోయేలా చేయాలి, నిత్యం సమాధానాలు చెప్పుకునే స్థితిలో తీసుకెళ్ళాలి, బోళ్ళకి ఎక్కించాలి, జైల్లో పెట్టాలి. మొన్న సిగ్గు తప్పి కూడా అన్నాడు కదా ముఖ్యమంత్రి, నా లక్ష్యం నెరవేరింది, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ గారిని కుర్చీ గుంజుకోవాలనుకున్నా, నేను కుర్చీ గుంజుకున్నా, కుర్చీలో కూర్చున్నా, నా జీవితం ధన్యమైంది, నా కోరిక నెరవేరిందని. అంటే నా లక్ష్యం ఇదేని ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజలు విస్తుపోయినరు, నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి లక్ష్యం ఏముండాలి, రాష్ట్రం గురించి ఉండాలి, ఈ ప్రజలకు ఏం చేశారు చెప్పాలి, హామీలో ఇప్పటిదాకా ఇచ్చిన వాటికి సంబంధించి అమలు జరగట్లేదు అని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. గొప్ప వరాన్ని, అవకాశాన్ని నా జీవితంలో ముఖ్యమంత్రిగా కల్పించిన మీ భాగ్యాన్ని కడిగి మీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న మీ రుణం తీర్చుకోలేను, నా జీవితమే మీకు ఇచ్చిన హామీలో నెరవేర్చడం అని ఎవడన్నా మాట్లాడతాడు. ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండు? ఇట్లాంటి ముఖ్యమంత్రికి ఎలా సమాధానం చెప్పాలి? నేను ప్రజలారా అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు లాంటి నేత, ఆయన పనితీరును మీరు చూశారు 10 ఏళ్ళు. కేసీఆర్ గారి యొక్క ఆవేదన చూశారు, ఆయన జీవితాన్ని పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన విధానం చూశారు. ఒక్కొక్క ప్రాజెక్టు రేయిం బవళ్ళు ఇంజనీర్లు పనిచేసి పూర్తయ్యేలా ఎంత మిషన్ భగీరథ 2018 ముందు మీ ఇంటికి నీళ్ళు ఇచ్చాకే నేను వచ్చి ఓట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో మనం చూసామా? అలాంటి స్వాప్నికులు వాళ్ళు కళలు ఊహించుకొని ప్రాక్టికల్గా వాస్తవాలని అమలుపరిచే అలాంటి నేతలపైన ఇంత వికారంగా బురద జల్లి ఈ రకంగా పనికిమాలిన కేసులకు పిలిచి నిత్యం వేధిస్తుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. సందర్భం వస్తుంది, సమయం వస్తుంది, బండకేసి కొట్టే రోజులు వస్తాయి. ఇలాంటి హేయమైన, ఇట్లాంటి నీచమైన దృక్పథం కలిగిన వ్యక్తులకు పార్టీగా మేము అధికారం ఇచ్చిందని ఒక్కొక్క ముఖ్యమంత్రి, ఒక్కొక్క మంత్రి ఎట్లా మాట్లాడుతున్నారండి? విచ్చలవిడిగా ఎవరికి దోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ, వ్యవహరిస్తున్న తీరు కానీ, ఆ భాష కానీ, పేగులు మెడలు వేసుకొని పోతామంటారా? తొండలను చూపిస్తామంటారా? జాంగర్ కూడా మిగిల్చామని అంటారా? ఇలాంటి ముఖ్యమంత్రికి మేము చాలా గొప్పగా మాట్లాడాలట, సౌమ్యంగా మాట్లాడాలట, మంచిగా సమాధానం చెప్పాలట. ఎన్ని కేసులండి? మా కౌశిక్ రెడ్డి గారి మీద 54 కేసులు పెట్టారు, 16 కేసుల పైన ఇప్పుడు కేటీఆర్ గారి పైన పెట్టారు. మాట్లాడితే కేసు రిజిస్టర్ చేస్తారు. మేము పిటిషన్లు ఇస్తేనే ఒక్క కేసు పెట్టారు. కానీ ఎక్కడ సోషల్ మీడియాలో కానీ, టీవీలలో కానీ ఒక్క పదం దొరికితే ఇలా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పంపే ప్రయత్నాలు చేస్తాను. అంటే ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్ కోసమే. అంటే 100కి 100 సంపద సృష్టించడం తెలియదు ఈ ప్రభుత్వానికి. ఆదాయం ఏ మార్గాలతో రియల్ ఎస్టేట్, లక్షలాది మంది ఆధారపడిన రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. ఇవాళ ఏ రంగం చూసినా కూడా వైద్య రంగం విఫలమైంది, విద్యారంగం విఫలమైంది, రియల్ ఎస్టేట్ కుదేలైంది, పరిశ్రమలు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. ఇవాళ ఆ రకంగా ఆదాయం పడిపోతుంటే ఇచ్చిన హామీలను అమలుపరచలేక ప్రశ్నించే గొంతులు మాత్రమే నొక్కాలని వీరు చేస్తున్న కుటిల నీతిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. మీరు ఈ సమయంలో ప్రశ్నించే గొంతుకకు అండగా కూడా ఉండి తీరాలి. ఇది చూస్తూ ఊరుకుంటే ఇట్లాంటి నిరంకుశవాదులు ఇగో ఇప్పుడేదో వేస్తామంటున్నారు, రైతు వాళ్ళు పెట్టుకున్న పేరు రైతు భరోసా. అంతకుముందు ఏమన్నారండి? తొండలు గుడ్లు పెట్టే భూములకు ఇస్తారా, రాళ్ళు రప్పలకు ఇస్తారా, రియల్ ఎస్టేట్లకు ఇస్తారా, రోడ్లకు ఇస్తారా అన్నారు. ఎన్ని లక్షల ఎకరాలకు తగ్గించినావో చెప్పాలి, ఎన్ని లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నావో చెప్పాలి. ఏం మాటలు మాట్లాడారు? మీ ధనవంతులకు భూస్వాములకు ఇచ్చారు మీరు అని చెప్పని అన్నారు. ఇవాళ అన్లిమిట్ అట, ఎన్ని ఎకరాలున్నా మేము ఇస్తాం, మొత్తం భూములకి పట్టాదారులందరూ కూడా మేము రైతు అంటే ఈ స్థానిక ఎన్నికలలో గెలవాలి. ఎస్ అంటే ఏది చూసినా కూడా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. శ్రీశైల్ గారు, ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాని తెర మీదకు తీసుకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేసి, ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు హామీలు ఇచ్చినప్పుడు కూడా ఇదే వైఖరి కొనసాగింది. అసలు అరచేతిలో వైకుంఠం చూపించిండ్రు ప్రజలకు. ఏ స్థాయిలో ఎంతెంత క్లియర్గా అమలు చేస్తామో పథకాలు మేము అధికారంలోకి వస్తాయనే దానికి సంబంధించి చాలా ఇష్టారాజ్యంగా అబద్ధాలు చెప్పిర్రు. ఇప్పటి వరకు ప్రజలు మోసపోయినారు. అంటే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదో లబ్ధి పొంది
పొందే ఉద్దేశంతో ఈ అన్లిమిటెడ్గా ఇస్తామని ఇంకోటో చెప్తే రైతులు నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వ వైఖరి వల్ల, కుట్ర వల్ల తెలంగాణ రైతులకు నీళ్లు అందనీయకుండా చేయడం వల్ల రైతాంగం నష్టపోయింది. దాదాపు 500కు పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. వ్యవసాయం అంటే భయపడే ఒక దుస్థితి వచ్చింది. వీళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు నమ్మే సిచ్యువేషన్ కనిపిస్తున్నదా? ఈ రోజు మనము వార్తల్లో చూస్తా ఉంటే ఇప్పుడు మీరే చెప్పిండ్రు 500కు పైచిలకు రైతులు బలవన్మరణాలకు పాలైండ్రు. వీళ్ళు ఏదైతే కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో ఇన్పుట్ సబ్సిడీ అనే ఒక గొప్ప ఆలోచన, రైతులు అప్పులపాలు కావద్దు, బయట ఎక్కువ మిత్తిలకు వడ్డీలు తెచ్చుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో రైతు బంధు తీసుకొచ్చింది. మంచిగా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు. ఈ రోజు కాళేశ్వరం గురించి ఎంత మాట్లాడుతున్నారు కదా. మొన్న సరిగ్గా వారం క్రితము ఆంధ్రజ్యోతి ఒక వ్యాసం రాసింది. పంజాబ్ ని కూడా తలదన్నే స్థాయిలో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి చేసిందని. అది ఎట్లొచ్చిందండి? కేసీఆర్ గారి వల్ల వచ్చింది. ఇదే కాళేశ్వరం వల్ల వచ్చింది. ఆయన ఇచ్చిన 24 గంటల నాణ్యమైన విద్యుత్ వల్ల వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉత్పత్తి పెంచడంతో ఆగిపోలేదు. ఆయన కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ రోజు వీళ్ళు నీళ్లు ఇయ్యక, నీళ్లు ఉన్నా కూడా నీళ్లు వదలక కేసీఆర్ ని బదనాం చేయాలని మొత్తం సీజన్ అంతా అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఆయన నడుచుకుంటా బయలుదేరితే ఇక తప్పదురాని నీళ్లు ఇచ్చి కష్టపడి పంటలు పండించిన రైతుల దగ్గర పంటలు కొనకుండా మొన్న అకాల వర్షాలకి మొత్తం కళ్ళల్లో ధాన్యం అంతా తడిసిపోయి వాన కురిసిన నీళ్లు ఎంతున్నాయో గాని రైతు మున్నీరుగా వచ్చిన నీళ్లు అంతా ఆ హృదయాల్ని ద్రవింపజేసే సిచ్యుయేషన్ తెలంగాణలో ఉంది. రైతాంగం మధ్యలో అదేం చెదిరిపోలేదు. ఈ రోజు వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇస్తామనే వీళ్ళు అరచేతిలో వైకుంఠం మాటలు ఎవరు నమ్మరు. రేపటి నుంచి రైతు బంధు ఇవ్వడం మొదలు పెడతామంటున్నారు. ఈ దఫా రైతు బంధు అందినా కూడా రైతు సోదరులారా మీరు అప్రమత్తంగా ఉండండి. సంవత్సరన్నర కాలంలో చేయని పని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఎలక్షన్ కాగానే ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఏ ఒక్కటి కూడా ఇయ్యడానికి మీ ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 500 బోనస్ లేదు, బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బడి పిల్లలకు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే గొప్ప ఆలోచనతో కేసీఆర్ తీసుకొస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి భోజనం పెడితే పిల్లలు చచ్చిపోతున్నారు రాష్ట్రాలలో. అట్లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి. ఇవన్నీ ప్రజల మనోఫలకాల నుంచి ఇవేమి చెరిగిపోవు. ఈ ముఖ్యమంత్రికి ఎంతసేపు ఆయన నేపథ్యం ఎట్లా ఉందనే దాన్ని బట్టి ఆయన ప్రవర్తన ఉంటది. ఈయనకి మూడే తెలుసు: సూట్ కేసులు, కోర్టు కేసులు, మందు కేసులు. అవి తప్ప ఇంకోటి తెలియదు ఈయనకి. కాబట్టి ఈయన పరిపాలన కూడా అంతే అధ్వానంగా ఉంది, అంతే అరాచకంగా ఉంది. ఈరోజు అడ్డగోలుగా ఎక్సైజ్ ఆదాయం పెంచుకుని ఆ వచ్చిన డబ్బుల్ని కూడా ఏమైనా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటే అది ఢిల్లీకి మూటలు మోయడానికి వీళ్ళు కేబినెట్ మంత్రులు వంతులు వేసుకొని హోటళ్లలో మెనూ కార్డులు పెట్టినట్టుగా సెక్రటేరియట్లలో మంత్రుల ఛాంబర్లో టారిఫ్ కార్డులు పెట్టుకుని మీకు ఈ బిల్లు క్లియర్ చేయాలంటే ఇంత కమిషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు అట్లాంటి రాజ్యం నడుస్తా ఉన్న తెలంగాణలో ఖచ్చితంగా వీళ్ళు చూపిస్తున్న అరచేతి వైకుంఠాన్ని మేము ఊకుంటామని ప్రజలు అనుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. తర్వాత ఒకటే విషయం, ఈ రోజు మీరు ఎంత సతాయించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలకు పెట్టినా, మొన్న కేసీఆర్ గారు పోయిండు, హరీష్ రావు గారు అటెండ్ అయ్యిండు, కేటీఆర్ అయ్యిండు. మరి మొన్న ఎందుకు ముఖ్యమంత్రి గారు మీరు డుమ్మా కొట్టిన ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు ఎందుకు డుమ్మా కొట్టిరు? ఎందుకంటే మీకు ముఖం లేదు, ముఖం చెల్తలేదు. మీరు చెప్పే అబద్ధాలు విని 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 అందరికీ విసుగు. మీరు టీవీలలో ముఖ్యమంత్రి గారు మీ మొహం కనిపిస్తే ఛానళ్లు మార్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా నోరు తెరిస్తే అబద్ధం, మంత్రులు నోరు తెరిస్తే అబద్ధం, కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధం. మరి ప్రజలకు సంబంధించి ఏ పనులైనా జరుగుతున్నాయంటే ఏ పనులు కూడా జరగట్లేదు. అబ్సల్యూట్లీ. ఈ రోజు ఒకటే అండి, వీళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రజల మీదికి జేసీబీలు, ప్రశ్నించిన వాళ్ళ మీదికి ఏసీబీలు. ఇది ఈయన పరిపాలన.
ప్రజల్ని కూల్చాలా, ఇండ్లు కూల్చాలా, హైడ్రా పేరుతో, మూసి సుందరీకరణ పేరుతో, లేకపోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కొండల రెడ్డికి పైసలు ఇస్తే ఇండ్లు ఉంటాయి, లేకపోతే నేలమట్టం చేస్తారు. ఇవన్నీ ఇవేందని ప్రశ్నిస్తే ఏసీబీ కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా ఈరోజు తెలంగాణ ఎట్లా, తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఈరోజు ఆ రైతు సదస్సులో. తెలంగాణ పరిపాలన అంట మొత్తం దేశమంతా చూస్తుందంట, దేశమంతా కావాలనే స్థితి దాపురించింది అనే పదం వాడిండు తుమ్మల గారు. ఆ దాపురించిన మాట వాస్తవం. కాబట్టే ఈ ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారు పోయి ప్రచారం చేస్తే మహారాష్ట్రలో, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వీళ్ళు ఎంత అదేదో అంటారు, నువ్వు నోరు తెరవకపోతే నీకేమీ తెలియదు అనుకుంటారు, నువ్వు నోరు తెరిస్తే ఏమీ తెలియదని తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా ఉంది. నువ్వు ఎంత పోయి తెలంగాణ గురించి ఎంత మాట్లాడినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఉంది. సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిని అనే సోయి లేకుండా ఈ రోజు మొత్తం మనని దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటలాగా చూస్తున్నారు. మనకు అప్పులు పుడతలేవు, నా చేతనైతే లేదు, మీ జీతాలు మీరే ఇచ్చుకోండి, మీరే పరిపాలించండి. ఈయనని ముఖ్యమంత్రి అని ఎవరైనా అనుకుంటారా? ఈయనని చూస్తే ఈయన మాట్లాడే బూతులకి, ఈయన చెప్పే అబద్ధాలకి, ఈయన చెప్పే మోసాలకి ఆయనని గౌరవించాలని ఎంత సంస్కారం ఉన్న వాళ్ళకైనా అనిపిస్తుందా? సో కాబట్టి ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ రోజు భ్రమలన్నీ కూడా తొలగిపోయినా, ఈ భ్రమలు తొలగిపోవడానికి కారణము ఇప్పుడు రవీంద్రరావు గారిలో లేదా మనలాంటి వాళ్ళు లేదా మేధావులో చెప్తున్నందువల్ల కాదు, ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విష ఫలితాలు ప్రజల జీవితాల్లో రిఫ్లెక్ట్ అయినాయి. కాబట్టి ఈ రోజు ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు మోడ్ లో ఉన్నారు. వీళ్ళు ఎంతెంత రేవంత్ రెడ్డి అరాచకాల అకృత్యాలు పెరుగుతా పోతా ఉంటాయో, రేవంత్ రెడ్డి ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది. 20 ఏళ్ళు దాకా అది మళ్ళా పైకి లేదో అరుంధతి సినిమాలో ఆ సోను సూదిని పెట్టి మొత్తం కట్టేస్తారు చూడండి. అట్లాంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తెచ్చిపెట్టిండు. రాహుల్ గాంధీ ఏమో ఆ మూటలకు లోనయ్యి ఆశపోతులాగా పార్టీ నాశనం అవుతున్నా ఆయన పట్టించుకోవట్లేదు. అది వాళ్ళ కర్మ. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఖచ్చితంగా చైతన్యవంతమైన గడ్డ ఇదేంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని, ఈయన బాబు లాంటి నియంతల్ని ఎంతో మందిని చూసింది, తరిమేసింది తెలంగాణ గడ్డ. సో ఎగ్జాక్ట్లీ, అంటే తాము ఏం చేసినా కూడా ప్రజలు ప్రశ్నించొద్దు, ఆ ప్రశ్నలు వేయొద్దు, అండ్ అట్ ది సేమ్ టైం ప్రశ్నించే పరిస్థితి తప్పని పరిస్థితి ఉంది అని అంటే ప్రశ్నించకుండా ఇంకో విధంగా అటెన్షన్ డైవర్ట్ చేస్తామని. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలను, ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, కానీ కొన్ని అంశాలను మాత్రం పకడ్బందీగా అమలు చేస్తుంది. వాటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం. రవీంద్రరావు గారు, ఈ ప్రభుత్వానికి ఒకటే ఒక ఉద్దేశం కనిపిస్తుంది, ఒకటే స్ట్రాటజీ. ప్రజలు మేము ఏం చేసినా ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే కేసులు పెడతాము, బెదిరిస్తాము, మేము అన్యాయంగా ప్రవర్తించినా ప్రశ్నించొద్దు, మేము కనీసం ప్రజల్ని పట్టించుకోకపోయినా ప్రశ్నించొద్దు, వాళ్ళ చావుకి ప్రజలు చచ్చిపోయేటట్టుగా చావుకు మేం కారణమైనా కూడా ప్రశ్నించొద్దు అనేది ఒకటే వైఖరిగా కనిపిస్తుంది. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని? విచిత్రం ఏంటంటే వాళ్ళు ఇదే ప్రచారం చేశారు గతంలో మా ప్రభుత్వం మీద కూడా. ఎన్నికల ముందు దొర ఇనుప కంచెలు వేసుకొని ప్రగతి భవన్లో ఉంటాడు, అహంకారం, ఒక రకమైనటువంటి ఏది ఆధిపత్యం అని, ఈ రకంగా దొరతనం అని చెప్తుండేది. అన్న ముఖ్యమంత్రి ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే భవన్ అని మార్చింది. ముఖ్యమంత్రి ఉండడాలే ముందేదో ఇనుప కంచె ఏదో తీసేసిండు. నేను రెగ్యులర్గా ముఖ్యమంత్రి వస్తా అన్నారు. ఒకటేసారి పోయింది ఆయన ప్రగతి భవన్కు, ఒకటేసారి పోయింది. ఆడ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఇంకో సీతక్క చెరో ఇంట్లో ఉంటున్నారు. పోనీ సెక్రటరియట్కు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మీరు చూస్తున్నారు సెక్రటరియట్కు ముఖ్యమంత్రి దాకా ఎంతకాలం అయిందండి. ఇవాళ కూడా మంత్రుల సమావేశం ఇక్కడ పోలీస్ కమాండ్లో పెట్టుకున్నారు. దుర్భేద్యం పోలీస్ కమాండ్, అత్యంత దుర్భేద్యమైన పోలీస్ కంట్రోల్లో ఉండే పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఆయన మంత్రివర్గ సమావేశం పెట్టుకుని రెగ్యులర్గా వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఆయన సొంత ఇంట్లో ఉంటున్నాడు. ఎవరిని కలుస్తుండో, ఎవరు కలుస్తున్నారో, ఎవరు అపాయింట్మెంట్ కలుస్తుందో తెలియదు. ఇలా అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఎవరు? సెక్రటరీ రాని ముఖ్యమంత్రి ఎవరు? సొంత ఇంట్లో ఉండే ముఖ్యమంత్రి ఎవరు? అలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడ సోషల్ మీడియాలో కూడా ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా మనం గత మా ప్రభుత్వం కేసులు పెట్టలే. ఏడ సోషల్ మీడియా 100 కేసులు, 1000 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో ఆపరేట్ చేస్తున్న ఎంతోమంది మీద విపరీతమైన కేసులు పెట్టడం, ప్రజాస్వామ్యబద్ధంగా నొక్కి పెట్టడం అనేది
ఇప్పుడు అప్రజాస్వామికంగా వ్యవహరించేది ఎవరు? దుర్భేద్యమైన కోటలో ఉండేది ఎవరు? కట్టడి చేసేది ఎవరు? పోలీసు రాజ్యాన్ని ఎక్కువ వాడేది ఎవరు? అంటే దొంగ అన్నట్టుగా గతంలో మా మీద ఏ ఆరోపణలు అయితే చేసినా ఈ దొంగ ఉండో ఆయనే ఇలా విచ్చలవిడిగా ఆ పోలీసుని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానం ఉన్నాయి. ప్రజలు చాలా క్లియర్గా ఆన్సర్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం రవీంద్రరావు గారు, కాళేశ్వరానికి సంబంధించి ఇంతకుముందు మీరు అన్నారంటే ప్రజలకి మొత్తం ప్రాజెక్టు మీద ఏదో జరిగిపోయిందని విచారణ జరుగుతుందనే భ్రమలో ఉన్నారు, కానీ వాస్తవానికి ఏ అంశాల మీద కమిషన్ వేసుకున్నారనే దానికి సంబంధించి మీరు క్లియర్గా చెప్పారు. మరి ఈ ఫార్ములా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఏం జరుగుతుందని? ఫార్ములా ఈరేస్ కేసు అనేది కేటీఆర్ కానీ ఎట్లా గుంజాలి? కేటీఆర్ గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, అనేకమైన ప్రశ్నలు ఇస్తున్నారు. అంటే ఒక దిగ్బంధం చేస్తున్నారు. ఈయన ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పని వెతకంగా ఈ కార్ రేసులో ఏదో ప్రాసెసింగ్లో చిన్న పొరపాటు జరిగిందని వాళ్ళు భావించి ఈ కేసును ముందు పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది స్వేచ్ఛ గారు? మొత్తం ప్రాసెస్ చేసిందంతా ఫైల్ ప్రాసెస్ అంతా ఐఏఎస్ అధికారు, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మొత్తం ఐఏఎస్ అధికారులు వారి శాఖకు సంబంధించి ఉన్నారు. వాళ్ళు పుట్టప్ చేసి సార్ మరి ఎవరైతే స్పాన్సరర్ ఉందో మరి వాడు డబ్బులు కట్టేటట్లేదు, ఈ అగ్రిమెంట్ అనేది మనం కంటిన్యూ చేయకపోతే వాళ్ళు కోర్టుకి ఎక్కుతారు, మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది, కనుక పేమెంట్ మనం చేద్దాం, మళ్ళీ స్పాన్సరర్ ద్వారా డబ్బులు రిటర్న్ చేద్దామని వాళ్ళు ప్రపోజల్ గవర్నమెంట్కి పెడితే కన్సర్న్ మంత్రి గారు మన రాష్ట్ర ప్రతిష్ట పోకూడదని హైదరాబాద్లో అనేక రంగాలలో ప్రతిష్టను పెంచిన కేటీఆర్ గారు అనుమతి ఇచ్చారు. ఎవరు? అధికారులు ప్రాసెస్ చేస్తే మంత్రి చెప్పినంత మాత్రం అధికారులు చేరండి. అధికారులు చట్టబద్ధమైనటువంటి అవకాశం ఉంటేనే వాళ్ళు ఫైల్ పుటప్ చేస్తారు. మంత్రి అనే ఎవరైతే ఉంటారో దాన్ని కన్సిడర్ చేస్తారు. గో హెడ్, మీరు రాసిన ఫైల్ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో గో హెడ్ అంటారు. మరి ఇప్పుడు వారందరూ కూడా జైలు పంపిస్తారా? డబ్బులు అనేది పోయినాయి, అకౌంట్లో పడినాయి, ఎవరి జేబులకు వెళ్ళలేదు, ప్రభుత్వం ప్రాసెస్ చేశారు, అధికారులందరూ కూడా ప్రాసెస్ చేశారు. పంపిస్తారా? సాధ్యమైద్దా? కోర్టులు ఒప్పుకుంటాయా? నిలుస్తారా? ఇంతటి నిలువని ఈ అంశం పైన ఇంత సుదీర్ఘంగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పనిచేసి ఈ ముఖ్యమంత్రి రేపు ప్రజలు క్షమిస్తారా? ఊరుకుంటారా? కాబట్టి ఏమాత్రం కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి, ఈ కార్ రేస్ అనేది ఒక పనికి మాలిన కేసు. ఇది ఎక్కడ అవినీతి జరగలే. అవినీతి జరగని ఈ కేసులో అవినీతి శాఖ ఏసీబీ అనేది, యాంటీ కరప్షన్ బ్యూరో అనేది విచారణ చేయడం అనేది చాలా విడ్డూరం. ఇది చాలా అంచనా కూడా అందనంత దూరంలో ఉన్న విషయం. ఇది అబాస్పాలు కావడం ఖాయం. ఖచ్చితంగా జవాబుదారిగా ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఉండబోతుంది. కాబట్టి ఏం తెలీదు, ఏ రకమైన చర్యలు ఉండవు. ఒకవేళ కాదు పోదని మొండిగా కేటీఆర్ గారి పైన నింద మోపి నువ్వు జైలు పంపాలని ప్రయత్నం చేస్తే ఈ కేసు గురించి ప్రజలకు బాగా అర్థమైంది. నీకు రాజకీయంగా ఎంత దురద ఉందో, ఎంత కసి ఉందో అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా నెత్తిన పాలు పోసి నువ్వు అతి తొందరలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి నువ్వు ఆ పని చేస్తావు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్లా అనవసర రాద్ధాంతం చేసిన ప్రతిసారి కూడా ప్రజలకి మరింత క్లియర్గా ఏ విధంగా కుట్ర జరుగుతుంది, ఏ విధంగా అబద్ధాలు ప్రచారం చేయబడుతున్నాయనే విషయం అర్థమవుతా వచ్చింది. కాళేశ్వరం కమిషన్ సందర్భంగా కూడా జరిగింది అది. ఎందుకంటే పదే చేయడం వల్ల ప్రజలకు మరింత స్పష్టత. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా మరి అనవసరంగా ప్రభుత్వం రాద్ధాంతం చేసి అన్నిటినీ తన మెడకు చుట్టుకుంటుందా? శ్రీశైల్ గారు, అనవసర రాద్ధాంతం చేసిన ప్రతి అంశంలో కూడా ప్రభుత్వానికే బౌన్స్ బ్యాక్ కాబోతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? అంటే ప్రభుత్వం మెడకే చుట్టుకోబోతున్నాయి ఇవన్నీ వ్యవహారాలని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అండ్ ఇవాళ ప్రజలకు కావాల్సిన అంశాలు వేరు, ప్రభుత్వం అందరు ముందర పెడుతున్న చర్చకు ముందర పెడుతున్న అంశాలు వేరు కదా. చాలా 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 పెద్ద విషయాలు, పెద్ద ప్రణాళికలు,
వాటిలో ప్రభుత్వ వైఫల్యాలు అంత దాకా కూడా అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి అంత సీన్ లేదు. చాలా చాలా చిన్న విషయాల్ని గమనించినా కూడా వీళ్ళ ముందు చూపు లేకపోవడము, వీళ్ళు అడ్హాక్ గా ఏది నోటికొస్తే అది మాట్లాడడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ రోజు పుష్ప సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగినప్పుడు ఈ అల్లు అర్జున్ ని అసెంబ్లీ వేదిక మీద నుంచి సీఎం గారు చాలా హేళనగా మాట్లాడారు. సీతక్క గారు కూడా మాట్లాడారు. స్మగ్లర్లకి అరెస్ట్ చేయకుండా అవార్డులు ఇవ్వాలా అన్నారు. సీతక్క అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. మరి నిన్నేం చేసిరు? ఎవరికి ఇచ్చిరు అవార్డు? నువ్వు అల్లు అర్జున్ అనే ఒక నటుడు, ఆయన పర్ఫార్మెన్స్, టెక్నికాలిటీస్, క్రాఫ్ట్స్, ఆ కళలకి సంబంధించి అవార్డు వచ్చింది. దాని పట్ల సమాజానికి కానీ నాకు కానీ ఏం అభ్యంతరం లేదు. కానీ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఆ రోజు ఏం మాట్లాడారు, సీతక్క ఏం మాట్లాడింది, మరియు ఏం చేశారు? ఈ ఉదాహరణ సరిపోతుందండి. చాలా పెద్ద పెద్ద విషయాల్లో వీళ్ళు బోల్తా పడడము, వీళ్ళకి అవగాహన లేకపోవడం, వీళ్ళకు నాలెడ్జ్ లేకపోవడం, తెలుసుకోవాలనే తపన లేకపోవడము, ఇవన్నీ చేయాలంటే తెలంగాణ మీద ప్రేమ లేకపోవడం చాలా పెద్ద విషయాలు. అంత సీన్ కూడా వీళ్ళకి లేదు. చాలా 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 చిన్న విషయాల్లోనే వీళ్ళ తడబాటు జరుగుతా ఉంది. ఈ రోజు చాలా అత్యుత్సాహంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల మీద మాట్లాడితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనకి క్లాస్ పీకిండ్రు. అంటే వీళ్ళలో ఒక కోఆర్డినేషన్ లేదు, కోఆపరేషన్ లేదు. అంటే శ్రీశైల్ గారు మొదటి నుంచి కూడా వీళ్ళకు ఏ మంత్రిత్వ శాఖకు చెందిన మంత్రి ఆ అంశాలు మాట్లాడడం వీళ్ళకి అలవాటు లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడుతుంటారు. ఇవాళ ఏదో కొత్తగా ఏదో జరిగిపోయింది, ఏదో మాట్లాడుతున్నారు, కంప్లైంట్ చేసామని అంటే దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీని అంతటికీ ఒకటే కారణం అండి, వీళ్ళకి ఒక విజన్ లేదు, ఒక మిషన్ లేదు. ఈ రెండు కూడా లేకపోవడం వల్ల అడ్హాక్ గా, అంటే ఎప్పటికప్పుడు తెల్లారి హెడ్ లైన్స్ లో ఎట్లా అయితే ఉంటాం మనము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని లేదు, ప్రజలకు ఊడబడుతున్నది ఏం లేదు, ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేదు, అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు విడుదల చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి సంచలనాలు, ఏదో ఒకటి వాగడము, దాన్ని ఒక కాంట్రవర్సీ చేయడము. తెల్లారి బాకా మీడియా ఉంది కదా, వాటిని వీళ్ళని ఎత్తిపడుతూ వీళ్ళు ఏం చేసినా ఆహా ఓహో అదే అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్ టైప్ లో బాకా మీడియా రాస్తా ఉంటది. సో వీళ్ళకి ఈ కేవలం చాలా దాన్ని ఏమంటారు, చాలా షార్ట్ సైటెడ్ వ్యూ ఉన్నది పాలిటిక్స్ పట్ల గాని ప్రజల పట్ల గాని. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పుకున్నట్టుగా ఆయనకి ఒకే ఒకటి లక్ష్యము, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఆయనకి ఆ రోజు లేదు, ఈ రోజు కూడా లేదు. ఆయన చాలా స్పష్టంగా నేను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కుర్చీ గుంజుకున్నా, నన్ను జైలు పెట్టిండు, నేను ఆయన జైలు పెడతా, ఇవి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ రోజు ప్రజలు ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికో, కేటీఆర్ కో, హరీష్ రావుకో, ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులకి ఉద్యమంలో అన్ని త్యజించి పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామా చేసి జైల్లోకి పోయొచ్చిన వాళ్ళకి చూసి భయపడతారండి. నేను ఒకటి చెప్తున్నా, హైపోథెటికల్ స్పీకింగ్, కేటీఆర్ గారినే జైల్లో పెట్టింది అనుకుందాం. రేపు చరిత్ర పుస్తకాల్లో ఏముంటది, రేవంత్ రెడ్డి జైలుకి ఎందుకు పోయిండు, కేటీఆర్ జైలుకి ఎందుకు పోయిండు అనే చర్చ వస్తుంది కదా. కేటీఆర్ ఒక విధానపరమైన అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ వెండెట్టా వల్ల పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి ఏమో 50 లక్షలు టీవీ ఇస్తూ ప్రభుత్వాన్ని కూలదేయడానికి టీవీలకు దొరికిపోయి జైలుకు పోయిండని రాస్తాడు కదా. సో వీళ్ళు ఎంత ఇరుకున పెట్టాలి బీఆర్ఎస్ ని ప్రయత్నిస్తే అంత ఈ పదం వాడుతున్నా నేను కాన్షియస్ గా, అంత హౌలాగాళ్ళు అయిపోతారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్ శ్రీశైల్ గారు, అంటే అల్టిమేట్ గా ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ కేసులు బనాయిస్తాను, ఇంకేదో రాద్ధాంతం చేసి సెన్సేషన్ చేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటే ప్రజలు డైవర్ట్ అయ్యే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలనే నిలదీసి తరిమి కొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు సమాధానం ఇవ్వడం ఆల్రెడీ స్టార్ట్ చేసిన విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీన్ని గమనించి మసలుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రవీంద్రరావు గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.